హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. 2000 ఏదైతే మొన్న జరిగినాయి 2024 ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికలు ఎలా పోల్చాలంటే వాలంటీర్లకి ముందు వాలంటీర్లు తర్వాత అని అనొచ్చండి ఎన్నికల్ని. నిజమండి. ఎందుకని అన్నానంటే కనుక వాలంటీర్ల గురించి ఓ మాదిరి యుద్ధమే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వాలంటీర్ల మీద భయంకరమైన కుట్రలు అయితే కనుక జరగబోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఏం జరిగిందని చెప్పేసానని మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఏదైతే కలెక్టర్లకు ఒక ఆదేశాలు అయితే వచ్చినాయి. ఎవరంటే ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఏంటి ఆదేశాలు? వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో ఆ వాట్సాప్ గ్రూపులను వెంటనే తొలగించండి. అర్థమైంది కదండి? వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులు వెంటనే తొలగించేయాలి. అలాగే ఎవరైతే ఇంకా మొబైల్ కానీ సిమ్ కార్డులు కానీ హ్యాండ్ ఓవర్ చేయలేదో వాళ్ళందరూ ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయండి. తర్వాత వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులు తక్షణమే తొలగించాలా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని వాటిని తొలగించమని చెప్పేసి కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళినాయి. దీని గురించి మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మర్చిపోద్దు. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలన్నా, నాకు మోటివేషన్గా ఉండాలన్నా మీరు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియో మీద వాలంటీర్ల గురించి మీకున్న జెన్యూన్ అభిప్రాయం ఏంటి, అంటే వాట్సాప్ గ్రూపులు తొలగించేయడం ఏంటి, ఇలాగ మీకున్న అభిప్రాయాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే కదండి. మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రం మీ ముందుకు వస్తుంటాయి. వాలంటీర్లు అంటే 1.5 కోటి కుటుంబాలకు ఇంటి వద్దకే సేవలందించిన రామబంట్లు లాంటి వాళ్ళండి నా దృష్టిలో వాలంటీర్లు. కాబట్టి ఇలా 1.5 కోటి కుటుంబాలకు మంచి చేసిన వీళ్ళు ఏం పాపం చేశారని ఈ ప్రభుత్వం ఎందుకు కక్ష కట్టింది అర్థం కాల. ఎందుకంటే పబ్బం గడిచిన తర్వాత, పబ్బం గడవక ముందు ఒకలా, పబ్బం గడిచాక ఒకలా, అంటే ఏరు దాటక ముందు ఒకలా, ఏరు దాటిన తర్వాత ఒకలా. ఈ విధానం ఒక వాలంటీర్ల మీద ప్రయోగిస్తున్నారా? ఎందుకంటే వాలంటీర్లు అనేవాడు ఏంటి కరోనా టైంలో కానీ అంతకు ముందు కానీ ఇప్పుడు తర్వాత కానీ ఎలా పనిచేశాడు, వాడికి ఇచ్చిన 5,000 జీతమైనా 6,000 జీతమైనా ఆ జీతానికి తగ్గ పని చేశాడా లేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ గమనించారు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి అలాంటి వాలంటీర్ల మీద, ఇంత చిన్న చిన్న జీతాల మీద పనిచేసే వేళ మీద ఇంత పెద్ద ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం ఎందుకని పరిగెట్టుకుని కక్ష కట్టి మరి వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతుంది నాకు అర్థం కాల. ఎందుకంటే ప్రజలకి వాలంటీర్లకి మధ్య ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెంపేశారు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పెన్షన్ల కార్యక్రమం కానించి ఏంటి సచివాలయం పని కానించి సర్టిఫికెట్ ఇచ్చేదాకా ఏవైతే పనులు ఉన్నాయో అన్ని పనులకి వాలంటీర్లను ఆపేసి ప్రజలకి, ప్రభుత్వానికి అలాగే వాలంటీర్లకి మధ్య ఉన్న సత్సంబంధాలను తెంపేశారు. తెంపేసిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో ఆ హామీ ఏదైతే ఉందో వాలంటీర్ల విషయంలో, అంటే నేను మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, జగన్మోహన్ రెడ్డి లాగా గోను సంచులు మోసే కార్యక్రమం మీకు చెప్పం, కాబట్టి ఇంటింటికి వెళ్ళి డోర్లు కొట్టే కార్యక్రమం మేము చెప్పం, కాబట్టి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఈ జీతం కాదయ్యా నెలకు 10,000 రూపాయల జీతం ఇస్తాం అని ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ ఆశలకి వీళ్ళ ఏంటంటే వాళ్ళ దానికి ఇంకా అద్దె లేకుండా పోయిందండి నిజంగాను. ఆ రకంగా ఎప్పుడైతే ఆ మాట అన్నారో ఆ మాట నమ్మి కూటమి ప్రభుత్వాన్ని అధికారులు కూర్చోబెట్టిన వాళ్ళలో ఒకళ్ళ పాత్ర వాలంటీర్లు కూడా. కాబట్టి అలాంటి వాలంటీర్లని తొక్కేయాలని, అలాంటి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేసే దిశగా కొన్ని ప్రణాళికలు అయితే కనుక జరుగుతున్నాయి. వాస్తవం అండి ఇది. కాబట్టి ఏదైతే ఎన్నికలకు ముందు మీరు వాలంటీర్ల మీద పగబట్టారో వాస్తవంగా అయితే కనుక, ఎందుకని ఎవరో లేని సమయంలో ఆడవాళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు డోర్లు కొడుతున్నారన్న మీరే, ఏంటి గోరు సంచులు మోసుకునే బాపుతన్నా మీరే. కాబట్టి తర్వాత ఏదో వల్లమాలిని ప్రేమ, తెలియని ప్రేమ వాలంటీర్ల మీద కురిపించి ఏంటి మేము మీకు ఉద్యోగాల భద్రత కల్పిస్తాం, మీ చేత ఆ పనులు చేయించాం, మీ చేత నెంబర్ 1 పనులు చేయిస్తాం, మీ జీతం 10,000 చేస్తామని చెప్పిన మీరే ఇప్పుడు మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం చేయాలని కూడా ఎంతవరకు సబబు? ఎందుకని ఈ కక్ష, ఎందుకని ఈ పగ అర్థం కావట్లా. కాబట్టి వాలంటీర్లు చాలా చిన్నవాళ్ళండి. వాళ్ళ జీతాల మీద, వాళ్ళ బ్రతుకుల మీద దెబ్బ కొట్టడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా కొట్టొచ్చంట, పొట్ట మీద కొట్టకూడదంట, పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ఈ మాట. కాబట్టి ఈ చిన్నవాళ్ళ పైన ఎందుకు మీకు ఈ కక్ష? ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్, తాజా న్యూస్ అని చెప్పాలా. ఎందుకని వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్ని డిలీట్ చేసేయండి అని అంటే దానికి అర్థం ఏంటి, ఏం చేయబోతున్నారు అనేది అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో వాలంటీర్లు అయితే ఉన్నారండి. కాబట్టి ఇలాంటి విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే వాలంటీర్లు ఒక్కొక్కటిగా తుంచేస్తున్నారా, ఆకులన్నీ రాల్చేస్తే చెట్టు మోడైపోతే చచ్చిపోద్ది ఆటోమేటిక్గా, ఎవరో చెప్పనవసరం లేదు దాన్ని.
కాబట్టి వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఒక్కొక్కటిగా ఇవన్నీ చేస్తున్నారా ఏంటి అనేది చాలా మందిలో ఉండే ఆలోచనలు, చాలా మందిలో ఉండే ఆందోళన. సో దీనికి సమాధానాలు కావాలంటే మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి ఖచ్చితంగా. కానీ ఫస్ట్ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలంటే షేర్ చేయాలి, లేదా మీరు లైక్ చేయాలి. మర్చిపోతే లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే కనుక పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.